రాష్ట్రంలోని సర్వోన్నత 420 అయినటువంటి కేటీఆర్ గారు మరి నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హామీలను కూడా ఇట్లా చేతి గుర్తు పెట్టి దాని మీద ఒక 420 అనేటటువంటి దాని ఒక ఇమేజ్ డ్రా చేయించి మరి అందరికీ కూడా పుస్తకాలు లేకపోతే పీడిఎఫ్లల్లో ప్రజలకు పంపించేటటువంటి ప్రయత్నం చేశాడు. మనందరికీ తెలుసు పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. 420 వాళ్ళకి కాంగ్రెస్ హామీలు కూడా 420గానే కనిపిస్తాయి కదా. అవి హామీలు ప్రజలకి మాటిచ్చి తప్పినటువంటివా కాదు. పోనీ మీ లెక్క 10 సంవత్సరాల నుంచి పొంకనాలు తప్ప, ప్రజల్ని పక్కదారి పట్టించుడు తప్ప, మోసం చేసుడు తప్ప ఏ రోజైనా ప్రజలకు ఏదైనా మేలు చేసినటువంటి పాపన పోయినటువంటి పరిస్థితి లేదు. కానీ 20% నుంచి 50% దాకా దోసుక తినేటటువంటి మీకు అన్ని 420 లెక్కనే కనిపిస్తాయి. ప్రతి దాంట్లో కమిషన్ లేనిది ఆఖరికి పసిపిల్లల యొక్క పాఠశాలల్లో చదువుకునేటటువంటి మధ్యాహ్నం భోజన నోటికాడి బుక్కను కూడా దోసుక తిన్నటువంటి 420 కాదు మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజల పక్షాన నిలబడి ప్రజాపాలన చేస్తుంటే క్షేత్రస్థాయిలకు పోయి అధికారాన్ని నిలబెట్టిపించి వారి యొక్క సమస్యల పరిష్కారానికి పూనుకుంటే మరి దొంగలకు మాత్రమే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ స్వాగతిస్తున్నటువంటి అంశాలని కేవలం ఎవరు దీన్ని జీర్ణించుకోలేరు అని అంటే దొంగలు మాత్రమే దీన్ని జీర్ణించుకోలేరు. మేము చెప్తున్నాం, నీళ్ళ దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే, కరెంటు దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే, విద్య అయినా, వైద్యమైనా, ఉపాధి అయినా, ఉద్యోగాలైనా 10 సంవత్సరాల నుంచి పంది కొక్కులు లెక్క పీక తిని ఏ ఒక్క మంచి పని కూడా చేయకుండా ఈరోజు ప్రజలకి నరకం అంటే ఏంటిదో చూపించినందుకే కదా జీర్ణించుకోలేక ప్రజలు మిమ్మల్ని తరిమేసిర్రు. జీర్ణించుకోండి మీ యొక్క పరిపాలన ప్రజలు కదా, అందుకనే కదా తరిమేసిర్రు. నెల రోజులు కూడా కాలే ఇంకా. కానీ అప్పుడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేకపోతే జీర్ణించుకోలేకపోతురట. ఎవరు జీర్ణించుకోడు అని అంటే నీ చుట్టుముట్టు ఉండేటటువంటి నీ 420 కాలు మాత్రమే. కాంగ్రెస్ పార్టీకించి మా యొక్క విధి విధానాలు ప్రజల గురించి, ప్రజల కోసం మేము ఆఖరికి ప్రగతి భవన్ అని మీ దగ్గర ఉంటున్నటువంటిది ప్రజాభవన్ చేసే దగ్గరికి మొదలు పెట్టుకుంటే గిగ్ వర్కర్ల దాకా మేము ఇస్తున్నటువంటి 5 లక్షల రూపాయలకు సంబంధించిన ఇన్సూరెన్స్ దాకా ఎవరెవరి దగ్గరికి అయితే పోయి సామాన్యంగా బాధ్యత ఉంటున్నటువంటి ప్రతిపక్షాలు ఏం చేస్తాయి, ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలను స్వాగతించుకుంటా దాని లోపల ఏదైనా లోపాలు గిట్ట ఉంటే దాన్ని అడ్రస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. అది ప్రజాస్వామ్యానికి మంచిగా ఉంటుంది. కానీ సంక్షేమాలు ప్రజలకు తీసుకొని పోతే కాళ్ళలో కట్టలు పెట్టేటటువంటి మీలాంటి 420 గాళ్ళు ఉల్టా పుస్తకాలు ప్రింట్ చేయించి కాంగ్రెస్ పార్టీని అంటే పోయినసారి మిమ్మల్ని పదవులకించి పక్కకు జరిపిరు, ఈసారి మీ పార్టీనే మరి రాజకీయంలోకించి పక్కకు జరుపుతారు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి పనులు ఇంకెన్ని సంవత్సరాలు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబం అంతా కలిసి దోచుకున్నటువంటి పరిస్థితి అందరు చూసిందే కదా. ఆఖరికి ప్రజల పేరు మీద 1-2 ఇది బాగా నోట్ చేసుకోండి. ప్రజల పేరు మీద ప్రజలు పోయే 1-2 పేర్ల మీద కూడా జిహెచ్ఎంసీల మొబైల్ టాయిలెట్లు అని చెప్పి దోసుకు తిన్నటువంటి దొంగలు మీరు. కాంగ్రెస్ పార్టీని సంక్షేమాలు ఈరోజు మేము ప్రారంభించి ప్రజలలోకి పోతుంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీని అనేటటువంటి దుస్థితికి దిగజారిపోయినరా. మీ బతుకులకు ఏదైనా ఒకటి సామరస్యంగా లేకపోతే ప్రజలకు అర్థమయ్యేటట్టు, ప్రజల కోసం, ప్రజల గురించి పాటుపడేటట్టు ఏ ఒక్క అంశానన్నా ఎత్తుతున్నటువంటి పరిస్థితి ఉందా? మీరు చేయలేదు. మేము చేస్తున్నటువంటి వాళ్ళని చేయనీయకుండా కాళ్ళలో కట్టెలు పెడతారు. దయచేసి మీ బుద్ధి మార్చుకోండి. మీరు బుద్ధి మార్చుకోకపోతే మీ మనుగడకే కష్టమవుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ లెక్కనే గిట్టి ఉంటే మాట్లాడేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు కూడా ఉండకపోవు. నాయకులు అనేటటువంటిది పెద్ద పుడింగి లెక్క వీళ్ళు నియోజకవర్గాలు గతంలో మంత్రులు లెక్క ఉండిపోతే ప్రతిపక్ష నాయకులను అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధం చేసినటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన మనం చూడలేదా? ఇట్లాంటివన్నీ మీరు బంద్ చేసుకోకపోతే మీరు ఎన్నికల కంటే ముంగటి ఇవే స్టంట్లు ప్లే చేసిర్రు, సర్కస్ ఆడిరు. ఎన్ని రకాలుగా ఆడిపించాలో, ప్రజలకు ఎన్ని రకాల కలర్ సినిమా చూపెట్టాలో చూపెట్టినరు. ప్రజలు వాటిని విశ్వసించకనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఆ యొక్క నమ్మకాన్ని మా మీద పెట్టినరు. ఎన్ని కష్టాలలో ఉన్నా, ఆర్థిక పరిస్థితిని మీరు కుదేలు చేసినా, ఈరోజు రాష్ట్రంలో పరిపాలనా విభాగాన్ని మొత్తం ఎట్లా పడితే అట్లా చిన్నాభిన్నం చేసినా ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ ఇటుక పేర్చినట్టు పేర్చుకుంటూ వచ్చి ప్రజాస్వామ్యాన్ని, సంక్షేమాన్ని, ఇంకో పక్క అభివృద్ధిని కాపాడేటటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రజలు మొత్తం దాన్ని స్వాగతిస్తున్నారు. కానీ కడుపునొచ్చి మాట్లాడేటటువంటి మాటలు మీరు ఇట్లనే కంటిన్యూ చేస్తే
ప్రజలే బుద్ధి చెప్తారని నేను చెప్పి తెలియజేసుకుంటూ, మీరు కానీ మీ నాయకులు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ హామీల గురించి మాట్లాడేదానికంటే ముందు, కాంగ్రెస్ పార్టీ హామీల గురించి జీవోలు కావాలనేటటువంటి దానికంటే ముందు మీరు అప్పనంగా పంది కొక్కులు లెక్క ప్రజాస్వామ్యం అనే పేరు చెప్పి పరిపాలనలో దోసుక తిన్నటువంటి ఆస్తుల చిట్టా కూడా చెప్పాలి. ఇక వీళ్ళకి ఏమైనా తోడు దొంగల లెక్క ఆ రాష్ట్రం పోగానే ఇక కేంద్రంకి వచ్చి డిఫెన్స్లో ఇంకోటి దిగుతాడు, ఆడ పైకించి వస్తారు, వచ్చేసేసి వాళ్ళని అనకంటే ముంగంటే వీళ్ళు మళ్ళీ వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే ఇది మొత్తం మీద ఏంటంటే డిస్ట్రాక్ట్ కావాలి కాబట్టి.